న్యూస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వరద నష్టంపై నేడు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పంపబోతుంది. వరద ప్రభావిత ప్రజలు 7 లక్షల వరకు ఉండడంతో భారీ నష్టం వాటిల్లి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కేంద్ర బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టంపై అంచనా వేశాయి. ఆ నివేదికను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యక్షంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించబోతున్నారు. దెబ్బతిన్న ఇళ్లు, మరమ్మతులు, గృహోపకరణాలతో పాటు ఉపాధి కల్పన కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే ఆలోచనలో ఇప్పుడుంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. విజయవాడ వరద నష్టంపై నేడు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పంపబోతుంది. ఈ నివేదికకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నివేదికను ఏ టైంకి పంపించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇక ఈ నివేదికలో ఎటువంటి వాటిపై క్లిష్టంగా అక్కడ నోటిఫై చేసిన అవకాశం ఉందనుకోవచ్చు మనం? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద నష్ట అంచనానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అంచనాలను తయారు చేసింది. దాదాపుగా 1000 కోట్ల రూపాయల పైగా కూడా నష్టం వాటిల్లినట్టు ఏపీ సర్కార్ ప్రాథమికంగా కూడా అంచనాకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. సో ఈ పరిశీలనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే కేంద్ర బృందం పర్యటన జరిపింది. మరొక వైపు రాష్ట్ర బృందం కూడా పర్యటన జరపాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి నివేదికని తయారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. సాయంకాలానికి కేంద్రానికి నివేదిక పంపిస్తారు. నివేదికకు సంబంధించి అవసరమైతే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరి కేంద్ర పెద్దలతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఏపీకి అన్ని రకాల చేయూతనివ్వాలని చెప్పి కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కేంద్రానికి నివేదిక పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన స్పందనని బట్టి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.